హలో అందరికీ. ఘాటుగా హాట్గా ఉండే ఈ మిర్చి బజ్జీ, ఈ బజ్జీల లోపల ఉల్లిపాయ అలాగే పల్లీలతో మసాలా స్టఫ్ చేసుకొని తింటే ఉంటుంది. ఫుల్ మీల్స్ భోజనం చేసినా కూడా ఎంత సాటిస్ఫాక్షన్ అయితే రాదు. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఒక బౌల్ పల్లీలు వేసుకొని నీట్గా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పల్లీల్లోకి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం, కొంచెం గరం మసాలా, ఫైనల్గా చాట్ మసాలా ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోండి. ఒక్క నిమ్మకాయ చెక్క పిండేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకున్నామంటే మనం బజ్జీలు ప్రిపేర్ చేసుకునే లోపల వీటి పల్లీలు ఉల్లిపాయలకి మంచిగా మసాలా అయితే పడుతుంది. ఇప్పుడు బజ్జీలు ప్రిపేర్ చేసుకోవడానికి పిండి కోసం ఒక బౌల్ శనగపిండి తీసుకున్నాను. అలాగే సగం బౌల్ కన్నా తక్కువే బియ్యపిండిని తీసుకుంటున్నాను. బయట బండి మీద చేసే బజ్జీల్లో బియ్యపిండి ఖచ్చితంగా కలుపుతారు, దానివల్ల పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. అలాగే కొంచెం వామ్ తీసుకొని వాటి తోకల్ని ఇలా తీసేసి దీంట్లో యాడ్ చేసుకోవాలి. వామును కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు మంచి కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే కొంచెం బేకింగ్ సోడా, ఇవన్నీ వేసుకొని కొంచెం కారం ఆప్షనల్ అండి, వేసి బాగా కలిపేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి, కొంచెం వాటర్ పోసుకుంటూ చూసుకోండి. ఎందుకంటే బాగా లూజ్ అయిపోయిందంటే మనకి బజ్జీలు వేయడానికి పనికిరాదు, అస్సలు పిండి అంటుకోదు మిరపకాయలకి. సో కొంచెం వాటర్ అయితే వేసుకుంటూ పిండిని ఇలా కలుపుకోవాలి. మనకి కరెక్ట్గా ఎలా తెలియాలి అంటే మన ఫింగర్ని ఈ పిండిలో ముంచి తీసాము అంటే మన ఫింగర్కి మంచిగా పిండి ఎలా అతుక్కొని ఉండాలి, జారిపోకుండా. సో ఇలా ఉంది అంటే మన మిరపకాయలకు కూడా మంచిగా పిండి పట్టుకుంటుంది. ఇప్పుడైతే పచ్చిమిర్చి తీసుకున్నాను, కావాల్సిన వాళ్ళు బజ్జీ మిరపకాయలు తీసుకోవచ్చు. నాకు కొంచెం కారంగా కావాలనిపించింది, అందుకే నేను నార్మల్ మిరపకాయలే తీసుకున్నాను. ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వగానే 1 by 1 జాగ్రత్తగా వీటిని ఆయిల్లో వేసేసుకోండి. ఆయిల్తో చేసే ప్రతి వంటలో నేనైతే మెన్షన్ చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా అయితే చేసుకోండి. ఇలా వేయగానే కొంచెం కదుపుతూ ఆయిల్ పైకంతా వచ్చేలా చూసుకోండి. బజ్జీలు ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ వేడిగా ఉండాలి, మనం వేపుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలి, లేదంటే లోపల పిండి పచ్చిగా ఉండిపోతుంది. సో ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగతావన్నీ కూడా చేసుకోవాలి. ఇప్పుడు బజ్జీని మధ్యలో కట్ చేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, దాన్ని నైస్గా దీంట్లో స్టఫ్ చేసుకోవడమే. పైన మళ్ళీ నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.